మన పురాణాల్లో గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా చంద్రగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతుంది, కానీ చంద్రునిపై పడదు. దీంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటారు. ఇక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడితే అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈసారి 2025లో తొలిసారిగా మార్చి 14న హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన భారతదేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం మార్చి 14న ఉదయం 9:27 ప్రారంభమై ఉదయం 11:56 సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. అయితే చాలా మంది హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఫెస్టివల్ జరుపుకోవడంపై ఏమైనా ఆంక్షలు ఉన్నాయా అని ఆలోచిస్తుంటారు. అయితే భారతదేశంపై చంద్రగ్రహణ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు పండితులు. ఎందుకంటే గ్రహణ సమయంలో ఇక్కడ పగలు ఉంటుంది కాబట్టి దీని ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదట. ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుందట. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి 13న హోలికా దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చు అంటున్నారు పండితులు. అంతేకాకుండా గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వలన మేషం నుంచి మీన రాశి వరకు ఏ రాశి పైన ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు పండితులు అంటున్నారు.